ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. నేను మీ సంజు. ఇది సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. శ్రీ సీతారామాంజనేయ టెంపుల్లో యాజ్ యూజువల్ శ్రీ బొజ్జగణపైకు అర్చన చేసిన తరువాత మంగళహారతినిచ్చారు. తరువాత రెగ్యులర్గా జరిగే శివయ్యకు కూడా అభిషేకం జరిగింది. ఆ రోజు సాటర్డే కావున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి మన స్వస్థాలతో అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. అభిషేకం అనంతరం స్వామివారికి ఆరతనిచ్చారు. సాటర్డే శని త్రయోదశి కావున శనీశ్వరునకు విశేషమైన పూజలు జరిగాయి. దానిలో భాగంగానే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి భక్తులందరూ స్వామివారికి తైలాభిషేకం చేసి నువ్వులను అర్పించి అలాగే బ్లాక్ క్లాత్ని సమర్పించారు. పంతులు గారు ప్రతి ఒక్క గ్రహము యొక్క విశిష్టతను చెప్పి ఆ గ్రహాన్ని పూజించి నామస్మరణ చేపించారు. అలాగే శనీశ్వరునికి కొన్ని ఇష్టమైన వస్తువులను సాటర్డే రోజున కొన్ని ఇంటికి తీసుకురాకూడదని కూడా చెప్పారు. ఆ వస్తువులు ఏమిటంటే ఉప్పు, నూనె, నువ్వులు, చీపురు, మేకులు, బ్లాక్ క్లాత్. ఇవి సాటర్డే రోజున కొన్ని ఇంటికి తీసుకురాకూడదంట. దానివల్ల శనీశ్వరుడు ఆ వస్తువులతో పాటు మన ఇంట్లోకి ప్రవేశించి మనకు కష్టాలు పాలు చేస్తారని పంతులు గారు చెప్పారు. శనికి తైలాభిషేకం చేసిన తరువాత కాళ్ళు చేతులు కడుక్కొని శివయ్యకు అర్చన చేసి హారతినిచ్చారు. అలాగే ఆంజనేయ స్వామి వారికి, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మకు కూడా హారతినిచ్చారు. చిన్నప్పటి నుంచి నాకు ఒక అపోహ ఉండేది. అది ఏమిటంటే శనీశ్వరునకు పూజించిన తరువాత స్నానం చేసి ఇంటి లోపలికి ప్రవేశించాలని అనుకునేదాన్ని. ఆ నమ్మకంతో శనీశ్వరుని పూజించాలన్నా శనీశ్వరుని చూడాలన్నా భయపడుతూ ఉండేదాన్ని. కానీ పంతులు గారు చెప్పారు, శనికి తైలాభిషేకం చేసిన తర్వాత పూజించిన తర్వాత శివయ్యకు, ఆంజనేయ స్వామికి పూజిస్తే ఆ దోషం తొలగి మనకు మంచి గడియలు మొదలవుతాయని. ఈ శనీశ్వరునికి పూజలు చేస్తే మొత్తం శని దోషం పోతుందని చెప్పలేదు, కానీ కొంచెం కొంచెంగా తగ్గుతుంది. పెద్దగా వచ్చే ఆపదలు చిన్నగా మనకి ఎదురుపడతాయని పంతులు గారు సెలవిచ్చారు. శని త్రయోదశి కానీ నేను శనీశ్వరుని వీడియోస్ పిక్స్ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక అపోహలో ఉన్నట్టు మీరు కూడా ఉండి ఉండొచ్చు. అందుకనే నా వల్ల మీకు ఏ ఆపద కలగకూడదని ఆ శనీశ్వరుని వీడియోస్ పిక్స్ నేను ఈ వీడియోలో పెట్టలేదు. మరొక విషయం కూడా పంతులు గారు చెప్పారు. చీపురును నిటారుగా నిలబెట్టకుండా క్లీన్ చేసేది కింద వైపు ఉండేలా పెట్టమన్నారు. అలా నిటారుగా పెడితే శనీశ్వరుడు ఇంట్లోకి వచ్చి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడంట. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.